బ్రాడ్వేకి స్వాగతం. సో ఇప్పుడు సైకలాజికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది లేటర్ ఆన్ దాన్ని మనం బిహేవియర్ పరంగా చెప్తున్నప్పుడు పర్సనాలిటీ అని చెప్తాం. దాని యొక్క బిహేవియర్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి చెప్తే పర్సనాలిటీ అని చెప్తాం. యాక్చువల్గా అది ఒక సైకలాజికల్ స్ట్రక్చర్ అన్నమాట. దీన్ని సాంస్క్రిట్ లో అస్మిత అంటారు. సో ఈ అస్మిత ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, ఎలా మోడిఫికేషన్ జరుగుతుంది, దేని వలన అదే నువ్వు అనుకుంటాం, దాని గురించి చూద్దాం ఇప్పుడు. సో బై బర్త్ ఒక సైకలాజికల్ స్ట్రక్చర్ తో పుడతాం. అందుకని ఎంటీ స్లేట్ కాదు. మామూలుగా ఎడ్యుకేషన్ సైకాలజీలో చెప్తుంటారు, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఏ ఎంటీ స్లేట్, వాట్ ఎవర్ వీ కెన్ రైట్ ఆన్ ఇట్ అని వాళ్ళు కండిషన్ గురించి మాట్లాడుతుంటారు. బిహేవియర్ సైకాలజిస్టులు చెప్పిన డెఫినేషన్ అనమాట, కంక్లూజన్ అనమాట అది. సో బట్ కానీ ఒక బేసిక్ అస్మిత స్ట్రక్చర్ తో ఫామ్ అవుతుంది మొత్తం ప్రతి వాళ్ళు. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఎక్కడి నుండి వచ్చింది? హెరిడిటీయా, వంశపారంపర్యం నుండి వచ్చిందా, ఏంటి అనే డీటెయిల్స్ మన యాక్చువల్గా కర్మ సిద్ధాంతంలో చాలా క్లారిటీ కనబడుతుంటుంది. దీంట్లో కొన్ని భాగాలను మాత్రమే సైన్స్ ప్రజెంట్ ఉన్న నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేయగలదు. ఈ జెనెటిక్స్ కోడ్, జన్యు సిద్ధాంతం పరంగా. బట్ కానీ బియాండ్ జన్యు సిద్ధాంతం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోబియాస్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ప్రెసెంట్ పొజిషన్ లో. ఎందుకు ఫోబియాలు వస్తాయి? ఫోబియా ఏ ఫోబియా చెప్తుంది, బట్ కానీ ఎందుకు ఫోబియా వస్తాయి స్టిల్ ఎక్స్ప్లోర్ చేయవలసిన విషయం అది. ఇలా చాలా ఉంటాయి. సో ఒక బేసిక్ స్ట్రక్చర్ లైక్ గిఫ్టెడ్ చిల్డ్రన్. సో వైట్ అంతా ఎంటీ స్లేట్ అయితే ఒక రకమైన ఎన్విరాన్మెంట్ లోనే పెంచితే ఐడెంటికల్ ట్విన్స్ కూడా ఒకే రకమైన పర్సనాలిటీ ఎందుకు ఫామ్ గారు? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ క్లారిటీగా కొంచెం హైపోథిసిస్ ఆఫ్ లా ఆఫ్ కర్మాయే ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంటుంది. సో ఎనీవే తర్వాత డీటెయిల్ చూసుకుందాం. సో ప్రస్తుతానికి పుట్టుకతోనే ఒక సైకలాజికల్ స్ట్రక్చర్ తో, సైకలాజికల్ స్ట్రక్చర్ ఏంటి అంటే సమ్ మేడప్ ఆఫ్ సర్టెన్ ఇండివిజువల్ బిల్డింగ్ బ్లాక్స్, ఇండివిజువల్స్ అని చెప్తాం. అది అవి ఉంటాయి సమ్ ఐడెంటిటీస్ అండ్ రోల్స్. ఈ ఇవి కొత్త ఐడెంటిటీస్, కొత్త రోల్స్ ఇవన్నీ లోపలికి కండిషన్ చేయబడుతుంటాం. అలాగే ఆల్రెడీ ఉన్నవి కొన్ని డీకండిషన్ అయి బయటకు వెళ్ళిపోతుంది. దేనికైతే నువ్వు వాల్యూ ఇవ్వలేదో అవి కూడా డీకండిషన్ అయి బయటకు వెళ్ళిపోతుంటాయి. దేనికైతే నువ్వు వాల్యూ ఇస్తున్నావో అది లోపల స్ట్రక్చర్ లో భాగం అవుతుంటాయి. సో ఈ ప్రాసెస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో తన లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్, లోకల్కి కొత్త బిల్డింగ్ బ్లాక్స్ చేరుతున్నాయి అనమాట. కొత్త బిల్డింగ్ ఇవన్నీ ఇంపల్సెస్ అనుకోండి. బట్ కానీ కొన్ని ఇంపల్సెస్ స్ట్రైట్ గా ట్రావెల్ వెళ్ళిపోతాయి, కొన్ని ఇంపల్సెస్ సైకలాజికల్ స్ట్రక్చర్ లో భాగం అవుతుంటాయి. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ డిసైడ్ చేసేది వాసనాస్ అంటామన్నమాట. సో ఏవైతే వాసనాస్ ఉన్నాయో ఆ వాసనాస్ ఉన్న మటుకు మన స్ట్రక్చర్ లో పార్ట్ కింద అయిపోతుంటాయి. ఏవైతే సంబంధించిన వాసనాస్ లేవో అవి మటుకు ఐడెంటిటీస్, ఆ రోల్స్ ఆర్ ఇండివిజువల్స్ అవి డీకండిషన్ అయిపోతుంటాయి. ఆటోమేటిక్గా నువ్వు వాల్యూ ఇవ్వవు. ఫోర్స్ఫుల్ గా కండిషన్ చేసి ఉంచినది కొన్నాళ్ళు ఉంటుంటుంది. ఇక్కడ అదే సపోజ్ రిలేటెడ్ ఇండివిజువల్ వాల్యూస్ ఎక్కువ స్ట్రెంగ్ అయ్యాయి అనుకోండి. ఈ స్ట్రెంగ్ అయినప్పుడు ఏమవుతుంది, అస్మితలో స్ట్రెంగ్ అయిన ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఎక్కువగా రికగ్నైజ్ చేయబడుతుంటారు. చూడండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ రొటేట్ అవుతోంది, ఒక ట్రయాంగిల్ కలర్స్ మారుతుంది, ఒక ట్రయాంగిల్ జూమ్ అవుతోంది, జూమ్ అవుతూ స్పిన్ అవుతోంది, ఒక ఒక ట్రయాంగిల్ ఏమో ఆసిలేట్ అవుతోంది, ఒక ట్రయాంగిల్ స్వీపింగ్ అవుట్ అవుతోంది సర్క్యులర్ మోషన్ లో. సో ఇప్పుడు చూడండి, ఇది చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ మూడిట్లో ప్రధానంగా వీటి మీద ధ్యాస వస్తుంది మనకి. జనరల్గా ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ ఉందో దాని మీద ఫోకస్ వస్తుంటుంది కర్సర్ లాగా. సో నువ్వు వీటితో ఐడెంటిఫై అయిపోతావు అనమాట. ఏదైతే స్ట్రెంగ్ అయిపోతూ ఉంటుందో నీ సైకలాజికల్ స్ట్రక్చర్ లో, అస్మితలో ఏ ఇండివిజువల్ పార్ట్ అయితే ఐడెంటిటీ రోల్ అయితే నీకు
స్ట్రెంథెన్ అయిపోతుంటుందో, ఏదైతే ప్లెజెంట్ క్రియేట్ చేస్తుంటుందో అది స్ట్రెంథెన్ అయిపోతుంటుంది. నువ్వు అదయిపోతావు. సో, దానికి ఏమాత్రం తేడా వచ్చేట్టుగా నీకు సపోజ్ నీ అస్మిత స్ట్రక్చర్ డిస్మాంటిల్ అయినా, నీ ఎక్స్‌పీరియన్స్‌లో నువ్వు రిసీవ్ చేసుకున్న ఇంపల్స్‌లో ఆటోమేటికల్‌గా నీకు సఫరింగ్ కలుగుతుంటుంది. సో, దేన్ని హ్యాండిల్ చేయాలిక్కడ? ఆ సఫరింగ్ కాజ్‌తో కాదు. ఎందుకంటే ఎక్స్‌టర్నల్‌గా నీకు కంట్రోల్ ఉండదు. ఎక్స్‌టర్నల్‌గా నువ్వు కంట్రోల్ నువ్వు చేయటం అనేది నీ చేతిలో ఉన్న మ్యాటర్ కాదు. సపోజ్ చుట్టుపక్కలందరిని నువ్వే కంట్రోల్ చేసేస్తుంటే, వాళ్ళు అండర్ యువర్ మేనేజ్‌మెంట్ ఉన్నారంటే వాళ్ళ మేనేజ్‌మెంట్ ఏం లేదుగా. బట్ ఎవ్రీబడీ వాంట్ టు మేనేజ్ అదర్స్. డు నాట్ వాంట్ టు మేనేజ్ బై సంబడి. ఇది కండిషన్ మంది. సో, నువ్వు మేనేజ్ చేయదలుచుకుంటావు అన్నకి, నువ్వు ఇంకో అండర్‌లో మేనేజ్ అవ్వడం ఇష్టం ఉండదు. ఎంత గమ్మత్తంటే ఇంచుమించు నీ యొక్క మైండ్ మేనేజ్‌మెంట్‌తో నీ బాడీ ఉండదు. నీ బాడీ మేనేజ్‌మెంట్‌తో నీ మైండ్ ఉండదు. దట్ ఈస్ ద హాట్ రియాలిటీ. కానీ ఇన్ ట్రూ ఎక్స్‌పీరియన్స్‌లో నువ్వు కొన్నిటికి వాల్యూ ఇస్తుంటావు. కొన్ని వాల్యూ తగ్గించేస్తుంటావు. ఏదైతే డీవాల్యూ అయిందో నీ పొట్టలోంచి బయటికెళ్ళిపోతుంది అది. ఇవి మన లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయినవే. చిన్నప్పుడు ఏ బొమ్మలతో అయితే అదే నీ పొట్ల ఆస్తిలాగా జాగ్రత్తగా దాచుకొని ఆడుకున్నావో, దానికి ఏదైనా అయితే ఎవరైనా తీసేసుకున్నా, కనబడిపోయినా బాధపడ్డావో, ఇప్పుడు ఆ బొమ్మలకి వాల్యూ లేదు. చిన్నప్పుడన్న కొన్ని యాక్టివిటీస్‌కి వాల్యూ లేదు. ఉదాహరణకి నేను చిన్నప్పుడు ఫిలిమ్స్‌తో ఆడుకున్నాను. పినాక బొమ్మలతో, జంతు బొమ్మలతో కథలు చెప్పుకుంటూ ఆడుకున్నాను. ఇప్పుడు ఆ యాక్టివిటీ లేదు. ఇప్పుడు 100 పినాక బొమ్మలు తీసిచ్చినా, ఓ 1,00,000 ఫిలిమ్స్ కొని నాకు చేతికిచ్చినా దానికి వాల్యూ ఏమి ఉండదు నాకు. ఇక్కడ డీవాల్యూ అయిపోయాయి. ఇలా లైఫ్‌లో డీవాల్యూ చేస్తున్నాం. అలాగే మనుషులను కూడా డీవాల్యూ చేస్తాం. ఫ్రెండ్స్‌ని డీవాల్యూ చేస్తాం. కొలీగ్స్‌ని డీవాల్యూ చేస్తాం. కొన్ని విషయాలను డీవాల్యూ చేస్తుంటాం. డీవాల్యూ చేసినవన్నీ డీకండిషన్ అయిపోతుంటాయి. కొత్త కండిషన్ యాడ్ అయిపోతుంటాయి. సో, ఈ కండిషన్స్ ఏర్పడటం అనేది రకరకాలుగా జరగచ్చు. అసలు సంబంధం లేని 2 విషయాల మధ్య కండిషన్ ఏర్పడి దాన్ని ఐడెంటిటీ కింద నీకు మారిపోవచ్చు. పావలో కండిషన్ అంటారు దాన్ని. లేదా దాని యొక్క ఫలితాన్ని చూసి నువ్వు కండిషన్ అవ్వచ్చు. పావలో కండిషన్ అంటే అది ఎడ్యుకేషన్ సైకాలజీ ఆల్రెడీ ఎవరైనా చదివిన వాళ్ళకి తెలుస్తుంది. సింపుల్‌గా చెప్తాను. బెల్ కొట్టి కుక్కకి అన్నం పెట్టాడు. పావలో అనే సైంటిస్ట్, రష్యన్ సైంటిస్ట్. మళ్ళా బెల్ కొట్టి కుక్కకి అన్నం పెట్టాడు. సో, బెల్ కొట్టంగానే ఆటోమేటిక్‌గా అది రెడీ అయిపోయి దాని లాలాజలం సలైవా ఊరటం మొదలైపోయింది దానికి. నిజంగా బెల్ కొడితే ఆహారం కాదు కదా! ఆహారం చూపిస్తే స సలైవా కారడం అనేది ఒక నేచురల్ ప్రాసెస్. నేచురల్ స్టిమ్యులీ అది. బట్ ఆ బిహేవియర్ వచ్చేసింది. దీనికి గంట కొడితేనే అది సొక్క కాచుకుంటోంది. దీన్ని ఈ కండిషన్ ఆపరేట్ కండిషన్ అంటారు దీన్ని. అలాగే పనిష్మెంటు, భయంతో ఆ పని అలవాటు తగ్గితే అలవాటు మారొచ్చు. కొత్త అలవాటు రావచ్చు. లేదా ప్రైజ్ దానివల్ల నువ్వు రికగ్నైజ్ అవుతున్నావు. నీకేదో ప్రెజెంటేషన్ వస్తోంది. నువ్వు అనే దాని వల్ల రావచ్చు. దీన్ని స్కిన్నర్ కండిషన్ అంటారు. పెండూరా కండిషన్ ఒకటుంది. దీంట్లో ఎదురుకుండా చూసి నేర్చుకుంటాం అన్నమాట. ఇది పిల్లలతో ఎక్స్‌పెరిమెంట్ చేశారు. సో, పిల్లలందరిని ఓ రూమ్‌లో కూర్చోబెట్టి, ఇప్పుడు టెడ్డీ బేర్ పెద్ద బొమ్మను పెట్టి, దాన్ని ఇద్దరు ముగ్గురు పిల్లలొచ్చి గట్టిగా కొట్టి వెళ్తే, ఆటోమేటిక్‌గా ఆ చూసిన పిల్లలు గూడా ఆ బొమ్మ టెడ్డీ బేర్ కనపడంగానే కొట్టడం మొదలెట్టారట. ఇట్లా చూసి నేర్చుకున్నది. పెండూరా కండిషన్ అంటారు. అదే సెలిగ్మన్ కండిషన్ ఒకటుంది. పక్కవాడు పని చేయలేకపోవడం చూసి, నువ్వు కూడా పని చేయలేను అని డిసైడ్ చేసుకుంటావు. ఇది కూడా కుక్కలతోనే ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక కుక్క జంప్ చేసుకెళ్ళినట్టుగా ఉంటుంది. దాన్ని హద్దులు మారుస్తుంటారు. చివరికి ఆ కుక్క జంప్ చేయలేని పొజిషన్‌కి వస్తుంది. ఆ కుక్కలు మిగతా కుక్కలు దాన్ని చూస్తాయి. చూసిన తర్వాత ఆ హద్దులు చిన్నది పెట్టినా సరే జంప్ చేయకుండా కూర్చుంటుంది. సో, సెలిగ్మన్ కండిషన్ అంటారు. ఇలా రకరకాల కండిషన్స్ అవుతాం. అన్‌కాన్షియస్‌గా, కాన్షియస్‌గా బోలెడు కండిషన్స్ క్రియేట్ అవుతాయి. ఈ కండిషన్‌లో నీకు రకరకాల ఈ సెలక్షన్ ఏం చేస్తున్నావంటే, ఈ సెలక్షన్ వచ్చేప్పటికి మటుకు నీ వాసనాస్ డిసైడ్ చేస్తాయి. పర్టిక్యులర్‌గా బిహేవియర్ ప్యాటర్న్‌లో నువ్వు కొన్ని కావాలని ఇండ్యూస్ చేయొచ్చు కండిషన్స్. కానీ అన్‌కాన్షియస్‌గా, స్పాంటేనియస్‌గా నువ్వు బోలెడు కండిషన్స్‌ని క్రియేట్ అయిపోయి ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈస్ కండిషన్డ్. ఎవ్రీథింగ్ ఇన్ ద మైండ్ ఈస్ కండిషన్డ్ మెమరీ. అండ్ ఇట్ క్రియేట్స్ ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్‌తోనే బతుకుతాం. పోయే టైంకి మళ్ళీ నీకో స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. నీ బాడీ ఈ మళ్ళా పంచభూతాల్లో కలిసిపోతుంది. తగలితే ఏంటి, బర్రీ చేస్తే ఏమిటి.
ఏదైనా సరే ఈ ప్రకృతిలో కలిసిపోయేదే. అంటే యాటమ్స్‌తో ఏదైతే బాడీ ఏర్పడిందో మళ్ళా యాటమ్ స్టేజ్‌కెళ్ళిపోతుంది. అలాగే ఈ సైకలాజికల్ స్ట్రక్చర్ ఉంది కదా! అస్మిత ఫార్మ్ అయింది. ఇది కూడా దీని యొక్క బిల్డింగ్ బ్లాక్స్‌కి వెళ్ళిపోతుంది. బట్ బ్లూ ప్రింట్ ఉండిపోతుంది. ఏమిటా బ్లూ ప్రింట్? నువ్వు ఆల్రెడీ పోయే టైంకి ఏ అస్మిత స్ట్రక్చర్‌తో ఉన్నావు, సైకలాజికల్ స్ట్రక్చర్‌లో ఉన్నది. ఇది టెంప్లేట్ కింద పనిచేస్తుంది నెక్స్ట్ లైఫ్‌కి. ఓకే. రైట్. ఈ అస్మిత స్ట్రక్చరు నీ యొక్క పర్సెప్షన్ మీద ఎలా ఎలా చూపిస్తుందనేది రేపు చూద్దాం.